ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉర్సా అనే కంపెనీ మీద ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అసలు ఈ ఉర్సా కంపెనీ ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఏంటి అని వివరాలు చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక ఏఐ పవర్డ్ కంపెనీ. ఇది ఏప్రిల్ నెలలో 10వ తారీఖున వీళ్ళకి భూ కేటాయింపు అయితే చేశారు నారా లోకేష్ గారు. ఇది యాక్చువల్గా ఫిబ్రవరి 12వ తారీఖున 2025లో తెలంగాణలో అయితే రిజిస్ట్రేషన్ అయింది ఈ కంపెనీ. ఈ ప్రాజెక్టు విలువ అయితే 5,728 కోట్లుగా అయితే చెప్పారు. దీనివల్ల 2,500 ఉద్యోగాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కానీ మిగిలిన భారతదేశంలో ఉన్న పౌరులకు కానీ కల్పిస్తారని చెప్పి దీని అంచనా. అసలు దీని మీద ఎందుకు ఈ వివాదం అనేది తెలెత్తిందంటే, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఐటీ మరియు టెక్నాలజీ హబ్గా అభివృద్ధి చేయడానికి ఒక పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో ఈ ఉర్సాకి 60 ఎకరాలు ల్యాండ్ అయితే కట్టబెట్టారు. ఈ 60 ఎకరాల ల్యాండ్ యొక్క విలువ దాదాపు 1000 కోట్ల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా అన్నమాట. ఈ 1000 కోట్లని ఫ్రీగా అంటే 99 పైసలకే ఏదైతే ఇచ్చారో లీజ్కి, ఇది మెయిన్ కారణం. ఈ యొక్క వివాదానికి అయితే మెయిన్ కారణంగా చెప్పొచ్చు. అయితే ఈ కంపెనీ కూడా పెద్ద చరిత్ర లేదు. కేవలం 2 నెలల క్రితం అంటే ఫిబ్రవరి 12వ తారీఖున 2025లో దీన్ని అయితే నిర్మించారు. వారు భూమిని 99 పైసలకు పొందలేదని ఐటీ పార్కులు ఎకరానికి ₹1,00,00,000 మరియు కప్పులపాడలో ఎకరానికి 50 లక్షలు చెల్లించడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఉర్సా కంపెనీ నుంచి ఓనర్ అయిన సతీష్ అబ్బూరి, నేమ్ నోట్ చేసుకుని సతీష్ అబ్బూరి గారు అయితే చెప్పారు. అసలు ఈ ఉర్సా కంపెనీ యజమాని ఎవరంటే, ఉర్సా క్లస్టర్స్ వెనుక ఉన్న ప్రమోటర్స్లో సతీష్ అబ్బూరి, జయశేఖర్ తల్లూరి వీళ్ళ ఓనర్స్ మాట వీళ్ళంతా అని. సో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, మేమేమి 99 పైసలకైతే మేము పొందలేదు, మేము ₹1,00,00,000 ఒక చోటన 50 లక్షలు ఒక చోటన అయితే మేము ఎకరానికి అయితే కట్టాము. అసలు వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే తానా సభ్యులుగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే తానాల నుంచి టీడీపీకి వీళ్ళు పరిచయం అయ్యారు అనేది అయితే ఉంది. ఎందుకంటే తానాలో టీడీపీ రెండిట్లకి ఒక రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ కంపెనీ వెనక ఎవరు నిజమైన యజమానులు అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఎందుకంటే ఉర్సా క్లస్టర్స్ యొక్క అధికార వెబ్సైట్ మరియు వ్యాపార చరిత్ర చాలా పరిమితంగా ఉన్నాయి. ఏంటంటే దీని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు గూగుల్లో కూడా దీని యొక్క అంత వెబ్సైట్లో అంత డీటెయిల్స్ కూడా ఏమీ అంత ఇదిగా రావట్లేదు. ఎందుకంటే ఈ సంస్థ యునైటెడ్ స్టేట్స్లోని ఒక చిన్న రెసిడెన్షియల్ అడ్రస్లో రిజిస్టర్ అయ్యి ఉంది, ఒక చిన్న హౌస్లో, చిన్న అపార్ట్మెంట్ హౌస్లో. దీని ఒక అధికారిక వెబ్సైట్ మరియు వ్యాపార చరిత్ర కూడా చాలా పరిమితంగా కనిపిస్తున్నాయి వెబ్సైట్లో. సో అసలు ఎందుకు నారా లోకేష్ గారి మీద ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయంటే, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్ మంత్రిగా ఈ భూమి కేటాయింపులు కీలక పాత్ర పోషించారని వైఎస్ఆర్సీపీ మరియు ఇతర విమర్శకులు అయితే చెప్తున్నారు. ఉర్సా క్లస్టర్స్ వెనక నారా లోకేష్ బినామీలు ఉన్నారని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ముఖ్యంగా కిలారి రాజేష్ అనే వ్యక్తి నారా లోకేష్ సన్నిహితుడిగా ఉంటూ ఆ కంపెనీని నడుపుతున్నారని వైఎస్ఆర్సీపీ అయితే ఆరోపించింది. సరే, ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఏ పార్టీలో ఉన్నా ఉంటాయి. ఆ పార్టీ వాళ్ళకి వైసీపీలో అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి భూమి ఇచ్చినా సరే టీడీపీ వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు చేసేవారు. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఎవరికి భూమి వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు అధికారంలోకి ఎందుకు రావాలనుకుంటారు ఎవరన్నా వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇచ్చుకుందామని. అందులో తప్పు ఒప్పులు అనేది జనాలు ఎన్నికల్లో అయితే డిసైడ్ చేస్తారు. ఇదండి ఈ మ్యాటర్ అయితే ఇది. ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ అయితే సతీష్ అబ్బూరి, ఇంకొక అతని పేరు జయశేఖర్ తల్లూరి, వీళ్ళైతే ఓనర్స్ అంట. వీళ్ళకైతే ఆ భూమిని ఉర్సా కంపెనీ ఓనర్స్. అసలు వివాదం మరియు ఆరోపణలు ఏంటంటే, కంపెనీ నేపథ్యం ఎక్కువ లేకపోవడం మెయిన్ వివాదానికి అయితే దారితీసింది. అంటే ఉర్సా క్లస్టర్స్ 2 నెలల క్రితమే స్థాపించబడిన సంస్థ కాబట్టి దీని గత వ్యాపార చరిత్ర లేకపోవడం, ఇంత చిన్న అసలు వ్యాపార చరిత్ర ఏం లేని కంపెనీకి వైజాగ్లో 60 ఎకరాలు ఎలా ఇస్తారనేది దానికి ఒక విమర్శకులు పాత్ మాట. వాళ్ళ మెయిన్ విమర్శించడానికి మెయిన్ పాత్. ఇంకొకటి ఏంటంటే, కేటీఆర్ గారు కూడా, తెలంగాణలో ఉన్న కేటీఆర్ గారు కూడా దీని మీద ఒక ట్విట్టర్లో ట్వీట్ అయితే చేశారు. ఏంటంటే, ఉర్సా క్లస్టర్స్ 2024లో స్థాపించబడింది ఎక్కడ, యుఎస్లో. జనవరి 2025లో తెలంగాణలో 5,000 కోట్లకు కోసం ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఏప్రిల్లో 2025లో 60 ఎకరాల భూమిని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ ట్వీట్లో కేటీఆర్ ఉర్సా క్లస్టర్స్ ఒక కొత్త సంస్థగా చాలా తక్కువ కాలంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకోవడంపై అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేశారు ఆయన. ఈ సంస్థ తెలంగాణలో జనవరిలో 2025లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 5,000 కోట్లతో 100 మెగావాట్ల ఏఏ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
మరియు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 10, 2025న 60 ఎకరాల భూమిని పొందింది. ఇది మొత్తం 5,728 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మాణం కోసం చేస్తామని అయితే పేర్కొన్నారు. ఇదండి ఫైనల్గా ఉర్సా అనే ఒక సంస్థ గురించి నేనే కామెంట్ రూపంలో తెలియచేయండి ఆలోచించి.